నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం ఈనాటి ముఖ్యాంశాలు ఈపూరు మండలంలో సహకార సంఘ వారోత్సవాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే బొల్ల చిట్టాపురం గ్రామంలో పాఠశాల అభివృద్ధి పనులకు శంకుస్థాపన శావిల్యాపురం మండలం పోట్లూరు గ్రామంలో యువతిని కాల్చి చంపిన దుండగులు శ్మశాన వాటికలో వెలుగు చూసిన సంఘటనా స్థలాన్ని పరిశీలించిన డీఎస్పీ వీరారెడ్డి తెలంగాణ నుండి అక్రమంగా తరలిస్తున్న మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్న ఎక్సైజ్ శాఖ అధికారులు బాటిళ్లను తరలిస్తున్న కారు ద్విచక్ర వాహనం స్వాధీనం మండల కేంద్రమైన ఈపూరులో సహకార సంఘాల 66వ వారోత్సవ మహాసభలకు వినుకొండ శాసనసభ్యులు బొల్ల బ్రహ్మనాయుడు పాల్గొన్నారు. అదేవిధంగా మండలంలోని చిట్టాపురం గ్రామంలోని జీపీఐ ఆధ్వర్యంలో సిఎస్ఆర్ నిధులతో ప్రాథమిక పాఠశాల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా జరిగిన వేరువేరు సభల్లో ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడు ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో మాజీ యార్డ్ చైర్మన్ వెంకట హనుమయ్య, తహసీల్దార్ కోటేశ్వరరావు నాయక్, ఎండ్లూరి రామారావు, కొండ్రు వెంకటపతి, జీపీఐ సంస్థ మేనేజర్ వీరారెడ్డి, ఈపూరు సొసైటీ చైర్మన్ బొల్ల బుజ్జి, అంగళూరు సొసైటీ చైర్మన్ కట్టా బలరాజు, డిఆర్ఓ శ్రీనివాసరావు, ఇద్దరు సిఓలు, కోటేశ్వరరావులు, అసిస్టెంట్ సూపర్వైజర్ వెంకటేశ్వర్లు, రాజు తదితరులు పాల్గొన్నారు. వాస్తవాలు చెప్పుకోవాలంటే ఈ సహకార సంఘాలకు సంబంధించినంత వరకు అన్ని విధాల రైతులు భాగస్వాములుగా ఉండి ఈ సంఘాన్ని అభివృద్ధి చేసుకుంటే మన దగ్గర ఉన్నటువంటి మన రైతులు కూడా ఆ సహకార సంఘాలకు సంబంధించినటువంటి సొసైటీలో మన ఈ బ్యాంకుల్లో మనం డిపాజిట్లు వేసుకుంటే మనకు అవసరమైనప్పుడు తీసుకోవచ్చు. మన బ్యాంకుకి పూర్తి స్థాయిలో అభివృద్ధికి మనం కూడా చేయగలిగించిన ప్రతి ఒక్క రైతుకి ఇది మనది అనుకునే దానికి ఒక ఈ సంఘం ఏ ఒక్క రైతుకు కూడా చాలా ఎసులుబాటుగా ఉండేటువంటి ఈ సొసైటీ అంటే మన ఈ సంఘం మనం జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన బాధ్యత మన రైతు సోదరులపైన ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కష్టానికి తగిన విధంగా మనం గిట్టుబాటు ధరలు ఇవ్వలేకపోతున్నారు. గతంలో గత పాలన మనం రైతులను అందరూ కూడా నష్టపోయారు. రేపు మన పూర్తి స్థాయిలో రైతు గిట్టుబాటు ధర రావాలని సొసైటీ తరపు నుంచి అలా మార్కెట్ యార్డ్ తరపు నుంచి ప్రభుత్వమే ఖరీదు చేసి గిట్టుబాటు ధర ఇవ్వడం జరుగుతుందని కూడా మీ అందరికీ సమయంగా మాట్లాడుతున్నాను. ఆదుకునే ప్రయత్నంలో భాగంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఎక్కడైతే అన్యాయం జరిగితే రైతుకు అన్యాయం జరిగిన రోజున తక్షణమే అక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులు కానీ అక్కడ ఉన్నటువంటి పాలకులు ఎవరైనా కానివ్వండి పూర్తి స్థాయిలో ప్రభుత్వం దానికి తగిన విధంగా చర్యలు తీసుకునే విధంగా తెలియపరచాల్సిన బాధ్యత మనందరిపైన ఉందని కూడా మీ అందరికీ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎక్కడ తప్పు జరిగినా చెప్పండి, నాకే స్వార్థం లేదు. రైతు భరోసా అంటే అందరికీ అవకాశం కల్పిస్తారు. రైతులను అందరికీ దగ్గర తీసుకురండి. ఏ రైతుకు మన ఊళ్ళో ఇబ్బంది జరిగినా ఇక్కడ పార్టీ కాదు రైతు, ఇక్కడ పార్టీలను పక్కన పెట్టండి. రైతులని ఆదుకుందాం, రైతులకు అవకాశం కల్పిస్తాం. ఆ రైతులకి అన్ని విధాల ఎసులుబాటు కల్పించే గౌరవ ముఖ్యమంత్రి గారికి మనం అందరం కూడా సహకరిద్దాం, ఆయనతో కలిసి పనిచేద్దాం. ఇక్కడికి వచ్చినటువంటి మండల పెద్దలకు మరి ఈరోజు ఈ కార్యక్రమానికి మనకు ముఖ్య అతిథులుగా వచ్చిన జీపీ కంపెనీ మేనేజర్ గారికి, అదే మేనేజర్ వీరారెడ్డి గారు, అదేవిధంగా అసిస్టు తరఫు నుంచి వెంకటేశ్వరరావు గారు, మరి ఇక్కడికి వచ్చినటువంటి అందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. చాలా సంతోషం. వాస్తవంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతి స్కూల్కి అప్పటి పరిస్థితుల్లో ఎలా ఉన్నాయి ఆ స్కూళ్ళు, ఆనాటి పరిస్థితుల్లో ఏ విధంగా ఆ స్కూల్ వ్యవస్థలో ఉన్నటువంటి పూర్తి స్థాయిలో ఏ విధమైనటువంటి మౌలిక వసతులు లేని విధంగా ఉన్నాయో వాటన్నిటి కూడా మౌలిక వసతులు కల్పించే విధంగా ఈ ప్రభుత్వం ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితి మీ అందరికీ తెలుసు. అందులో భాగంగా ఈ స్కూల్ కి జీపీ కంపెనీ వారు చుట్టూ భారీ కూడా ఏర్పాటు చేసుకునే దానికి వారు పూర్తి స్థాయిలో మరి ముందుకు రావటం, దాన్ని అసిస్టు ఆధ్వర్యంలో నిర్మాణం జరగటం, అదే విధంగా జీపీ కంపెనీ వారు ఈ ఊరికి ఇంకా కూడా 2 లక్షల రూపాయలకి పేపాలు పైపులు లాంటివి కూడా ఏర్పాటు చేశారు.
ఆ కంపెనీకి ఎప్పుడు కూడా ఒక మంచి ఉద్దేశంతో ఇలా గ్రామాల్లో దాదాపుగా మన నియోజకవర్గంలో 6 స్కూల్స్ కి ఈ విధమైనటువంటి డొనేట్ చేయడం జరుగుతూ ఉంది. వారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియపరచుకుంటూ, మరి అదే విధంగా మనం కూడా ఏవైతే మనకి వసతులు కావాలో ఆ వసతులు ఏర్పాటు చేసుకోవాల్సిన వాటిల్లో భాగస్వాములై దాంట్లో లాభాలు అనేది పక్కన పెట్టి సొంత లాభాలు అనేది చూసుకోకుండా మనం మన గ్రామానికి కావాల్సినటువంటి ఒక మంచి అవకాశం వచ్చింది. ఆ అవకాశాన్ని మనం అన్ని విధాలా పూర్తి స్థాయిలో ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉంది. వారు ఒక మంచి ఆలోచనతో గ్రామాలకి మనం ఏ విధంగా ఉపయోగపడాలి, మనం పూర్తి స్థాయిలో గ్రామాల అభివృద్ధి జరగాలంటే మన వంతు మనం కూడా సహకరించాలనే ఒక మంచి ఉద్దేశంతో, మంచి ఆలోచనతో జీపీ కంపెనీ వారు ముందుకు రావడం జరిగింది. దాన్ని మనం పూర్తి స్థాయిలో నిస్వార్థంగా నిబద్ధతతో మనం ఈ స్కూల్ కి ఆ వసతులన్నీ కూడా కల్పించుకునే దాంట్లో అందరూ భాగస్వాములే. వైఎస్ఆర్ నవశకాన్ని ప్రజల్లోకి తీసుకుని వెళ్లాలని ప్రకాశం జిల్లా సంతమాగ్లూరు ఎంపీడీఓ కృష్ణకుమారి సూచించారు. స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో కార్యదర్శులతో సమావేశం నిర్వహించిన ఆమె పలు అంశాలను వివరించారు. గ్రామ పంచాయతీల అభివృద్ధి ప్రణాళిక పనులు, గ్రామాల్లో అర్హత గల వారికి ప్రభుత్వ పథకాలు అందించడం పలు అంశాలను చర్చించారు. ఈ నెల 20 నుండి ప్రతి ఇంటికి సర్వే చేసి అర్హులను గుర్తించాలని కోరారు. సమావేశంలో పంచాయతీ కార్యదర్శులు, సిబ్బంది పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సెక్రటేరియట్ వ్యవస్థ మనం వనం కార్యక్రమాలను సోమవారం ప్రకాశం జిల్లా బల్లికుర్వ మండలంలోని ఉప్పుమాగులూరు గ్రామంలో ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వైకాపా నియోజకవర్గ ఇన్ఛార్జ్ బాచిన కృష్ణ చైతన్య పాల్గొని గ్రామ సచివాలయాన్ని ప్రారంభించి ఆవరణలో మొక్కలను నాటారు. అంతకుముందు గ్రామ ప్రజలు చైతన్యను హారతులతో సాదర స్వాగతం పలికారు. కార్యక్రమంలో అధికారులు, వైకాపా నాయకులు పాల్గొన్నారు. ఫోటోగ్రఫీ పితామహుడు లూయిస్ డాగ్యులే 232వ జయంతి వేడుకలను వినుకొండ నియోజకవర్గ ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి ఫోటోగ్రాఫర్లు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన సృష్టించిన పరికరాల గురించి వివరించారు. కార్యక్రమంలో అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. వినుకొండ పట్టణంలోని వెల్లటూరు రోడ్డు నందుగల నరగాయకుంట ఎదురుగా నియోజకవర్గ రాడ్ బెడ్డింగ్ వర్కర్స్ యూనియన్ కార్యాలయాన్ని ఆదివారం సిపిఐ నాయకులు, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ చంద్రపాటి షైదా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్మికులంతా ఐక్యంగా కలిసి ఉండి యూనియన్ కు మంచి పేరు తీసుకురావాలన్నారు. కార్యక్రమంలో యూనియన్ నాయకులు పాల్గొన్నారు. రాడ్ బెండింగ్ వర్కర్స్ యూనియన్ మరి ఎన్నాళ్ళ నుంచి అనుకుంటున్నాము ఒక యూనియన్ పెట్టుకోవాలని, ఒక ఆఫీస్ పెట్టుకోవాలని. నియ్యే వరకు 5 మండలాల్లో కానీ టౌన్ లో కానీ రాడ్ బెండింగ్ వర్కర్స్ మొత్తం కూడా ఒక మాట మీద ఉండి మరి యూనియన్ ఆఫీసు పెట్టాలని నిర్ణయించుకున్న తర్వాత మరి యూనియన్ ఆఫీసు పెట్టడం జరిగింది. ఎల్లటూరు రోడ్లో మరి ఆఫీసు ఓపెన్ చేయడం జరిగింది. దీనికి ముఖ్య అతిథులుగా మన రాడ్ బిల్డింగ్ ఇస్మాలు అజీజ్ గారు రావడం జరిగింది. మన రఫా మేస్త్రి, పెద్ద మేస్త్రులు అందరి కూడా, అలాగే ఈ మధ్య కాలంలో కార్పెంటర్ కూడా ముఠా పెద్ద మేస్త్రులకి, చేపేస్తులకు అందరికీ, రాడ్ బిల్డింగ్ మేస్త్రులు అందరూ కూడా శుభాకాంక్షలు తెలుపుకుంటూ, అలాగే రాబోయే రోజుల్లో రాడ్ బిల్డింగ్ మేస్త్రులు అందరూ కూడా ఒకే మాట మీద ఉండి ఈ 3 పువ్వులు 6 కావులలాగా మా భవన నిర్మాణ తాపీ మేస్త్రుల ఈనును ఏ రకంగా నడుపుతున్నామో అదే రకంగా రాబోయే రోజు అందరూ ఒక మాట మీద ఉండి మరి ఈయనకి చెడు పేరు రాకుండా ఈయనకి మంచి పేరు తీసుకురావాలని రాడ్ బిల్డింగ్ మేస్త్రులు మొత్తాన్ని కోరుకుంటూ ఎమ్మటే రివిజన్ చేపించి ఒక కమిటీ లాగా ఏర్పడి ఈ ఈరుని ముందుకు నడపాల్సిందిగా మరి కోరుకుంటూ రాడ్ బిల్డింగ్ మేస్త్రులు అందరికీ కూడా ఇంకోసారి శుభాకాంక్షలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ప్రకాశం జిల్లా సంతమాగ్లూరు మండల తహసీల్దార్గా వెంకటరెడ్డి సోమవారం బాధ్యతలు చేపట్టారు. జిల్లాలో జరిగిన తహసీల్దార్ల బదిలీలలో భాగంగా వెంకటరెడ్డి మండలానికి వచ్చినట్లు పేర్కొన్నారు. అయితే ఇప్పటి వరకు FSEగా బాధ్యతలు చేపట్టిన శ్రీనివాసరావు డిప్యూటీ తహసీల్దార్గా కొనసాగనున్నారు.
ఓ యువతిని గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపిన సంఘటన శావల్యాపురం మండలంలోని పోట్లూరు గ్రామంలోని శ్మశాన వాటికనందు జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు శ్మశాన వాటికనందు సగం కాలిన యువతి మృతదేహాన్ని స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో సమాచారం అందుకున్న నర్సాపేట డీఎస్పీ వీరారెడ్డి, రూరల్ సిఐ సుబ్బారావు, ఎస్ఐ స్వర్ణలతలు సంఘటనా ప్రాంతానికి చేరుకొని పరిశీలించారు. శ్మశాన వాటికనందు ఓ యువతి మృతదేహాన్ని గుర్తు తెలియని దుండగులు తగులబెట్టినట్లు గుర్తించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ సంఘటనతో పోట్లూరు గ్రామంలో భయాందోళన నెలకొంది. శావల్యాపురం పోలీస్ స్టేషన్ పరిధిలో పోట్లూరు గ్రామానికి చెందినటువంటి అగ్రవర్ణాల యొక్క శ్మశాన వాటికలో ఒక మహిళ యొక్క శవం తగలబడిపోతూ ఉంది అని సమాచారం వచ్చింది. దానిపై స్థానికంగా ఉండే గ్రామ నౌకర్లు, విఆర్ఓ గారు తక్షణం స్పందించి సమాచారాన్ని పోలీసు వారికి చేరవేర్చారు. శావల్యాపురం ఎస్ఐ గారు, వినుకొండ రూరల్ సిఐ గారు ఇక్కడికి వచ్చారు. ఇక్కడ గమనిస్తే ఒక యువతి ఒక్క శవము పూర్తిగా తగలబడిపోయి గుర్తుపట్టడానికి వీలు లేకుండా ఉంది. కాకపోతే ఆ యువతి యొక్క చేతి వేలికి ఒక ఎరుపు రంగు రాయితో ఉన్నటువంటి ఒక ఉంగరం ఉంది. అదేవిధంగా కాలికి అమ్మాయి పెద్ద లావుగా ఉన్న అమ్మాయి కాకుండా సమానంగా ఉన్నటువంటి అమ్మాయిగా సుమారుగా ఒక 20-25 సంవత్సరాల వయసు అని భావించవచ్చు. అంతకుమించి ఈ కాలిపోయిన స్త్రీ యొక్క వివరాలు ఏమీ బయటికి రాలేదు. దీనికి సంబంధించి గ్రామం చుట్టుపక్కలంతా కూడా విచారణ చేస్తున్నాము. ప్రకాశం జిల్లా సంతమాగ్లూరు మండలం కుందూరు గ్రామంలో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ఎరువుల దుకాణాలపై దాడులు నిర్వహించారు. గ్రామంలోని శ్రేష్ఠ ఎంటర్ప్రైజెస్ నందు తనిఖీలు నిర్వహించగా ఈ పాస్ స్టాక్ కన్నా 265 ఎరువుల బస్తాలను గుర్తించారు. దీంతో షాపు ఆర్ఏ కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ జానీ భాషా తెలిపారు. ఈ దాడులలో ఏఓ ఉమాపతి, మండల వ్యవసాయ అధికారిని లావణ్య సిబ్బంది పాల్గొన్నారు. తెలంగాణ నుండి అక్రమంగా తరలిస్తున్న మద్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు నర్సాపేట అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ మధుబాబు ఆదివారం విలేకరులకు తెలిపారు. తెలంగాణలోని మిర్యాలగూడెం మండలం దామరచెర్ల నుంచి గుంటూరు జిల్లా బొల్లాపల్లి మండలం గుమ్మనంపాడుకు కారు, బైక్ ద్వారా సుమారు 70,000 రూపాయల విలువ చేసే 820 క్వార్టర్ బాటిళ్లను తరలిస్తుండగా పమిడిపాడు వద్ద స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. ముగ్గురిని అదుపులోకి తీసుకున్నామని, కారు, బైక్ స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. మద్యం తీసుకువచ్చి బెల్ట్ షాపు నిర్వహిస్తున్న ఇద్దరిని అరెస్టు చేయాల్సి ఉందని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఈపూరు సిఐ అరుణకుమారి, ఎస్ఐ మురళీకృష్ణ సిబ్బంది పాల్గొన్నారు. దామరచెర్ల మండలం విలేజ్ నుంచి రైల్వే గేట్ దగ్గర ఉన్నటువంటి లిక్కర్ షాపులో బాహుబలి వైన్స్ దగ్గర నుంచి మన బొల్లాపల్లి మండలం గుమ్మనంపాడు విలేజ్కి బెల్ట్ షాపులకు అమ్ముకోవడానికి గాను మద్యం సరఫరా చేస్తూ ఈరోజు ముగ్గురు ముద్దాయిలు ఒక స్విఫ్ట్ కారు తోటి మరియు ఒక మోటార్ సైకిల్ తోటి పట్టుబడడం జరిగింది. ఆ ముగ్గురు ముద్దాయిలను అరెస్ట్ చేసి దాదాపు 820 180 ml లిక్కర్ బాటిల్స్ని వివిధ బ్రాండ్లకు చెందిన వాటిని సీజ్ చేయడం జరిగింది. ఆ బెల్ట్ షాప్ వాళ్ళని కొనుగోలుకి అడిగినటువంటి వాళ్ళు ఇద్దరిని అరెస్ట్ చేయాలి. మరియు అట్లాగే ఈ బ్రాండ్ని ఎక్కడి నుంచి అయితే సప్లై చేస్తూ ఏ షాప్లో సప్లై చేసే అమ్మిన వ్యక్తిని కూడా ఇంకా ముగ్గురు అరెస్ట్ చేయడం జరుగుతుంది. వినుకొండ పట్టణంలోని గీతాంజలి పాఠశాల నందు కాటూరి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో విద్యార్థులకు ఉపకార వేతనాలను పంపిణీ చేశారు. ట్రస్ట్ తరపున సివి కృష్ణయ్య 27 మంది విద్యార్థులకు 1,00,000 రూపాయలను అందించారు. విద్యార్థులను ప్రోత్సహించడానికి ట్రస్ట్ ద్వారా చేపడుతున్న కార్యక్రమాలు అభినందనీయమని పలువురు ప్రముఖులు కొనియాడారు. కార్యక్రమంలో ఎండ్లూరి శేషగిరిరావు, బార్ అసోసియేషన్ ముప్పాళ్ల జ్ఞానేశ్వరరావులు పలువురు పాల్గొన్నారు. వినుకొండ పురపాలక సంఘ పరిధిలోని వార్డు వాలంటీర్ల నియామకానికి సోమవారం ఇంటర్వ్యూలు నిర్వహించారు. ఈ సందర్భంగా 468 మంది అభ్యర్థులకు అధికారులు ఇంటర్వ్యూలు చేపట్టారు. పట్టణంలో మిగిలిన వార్డు వాలంటీర్ల పోస్టులకు ఇంటర్వ్యూలు చేపట్టినట్లు వారు పేర్కొన్నారు. ప్రకాశం జిల్లా సంతమాగ్లూరు మండలంలోని పుట్టవారిపాలెం గ్రామంలో రామాలయం వారోత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో ఏర్పాటు చేసిన పౌరాణిక పద్య నాటికలు ఆహుతులను అలరించాయి. పలువురు వ్యక్తులు మాట్లాడుతూ కళాకారులను ఆదరించాల్సిన బాధ్యత అందరిపై ఉందని పేర్కొన్నారు.
ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి సిటీ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.